నేను కంట్రోల్లో ఉంచుకోలేకపోతున్నానండి కోపం. దేవుడితో సమయాన్ని గడిపితే ఇలాంటి ప్రార్థనలోనికి మనం వస్తే కొద్దో గొప్ప ఆ కోపం తగ్గుతుంది. దేవుడి బిడ్డలతో సహవాసాన్ని చేసి ప్రార్థన అనుభవంలోనికి మనం వెళ్ళగలిగితే ఆ సాత్వికమైన మనస్సును దేవుడు క్రమముగా అనుగ్రహించగలుగుతాడు. నీ కోపం ఎంతమందిని బాధిస్తుంది? నీ కోపమును బట్టి చెయ్య లెగుస్తుంది కదా, తర్వాత మరలా మీరు కాళ్ళు పట్టుకుంటున్నారు కదా. ఎందుకు వచ్చింది ఆ బాధ? మీ కోపమును బట్టి కోపపడి తర్వాత క్షమించు అని అడగడం ఎందుకు వచ్చింది అంత బాధ? నీ రాజు సాత్వికుడు, నీ రాజు సాధు స్వభావము కలిగిన వాడు. ఆ రాజు దగ్గరికి వెళ్ళి నీ సాత్వికమైన మనసును నాకు ఇవ్వండి ప్రభువా. మోషే సాత్వికమైన మనసు కలిగిన వాడు కాదు, ఉద్రేకపరుడు, కోపిష్టి. ఒక్క దెబ్బలో చంపేశాడు ఒక మనిషిని మోషే. బాక్సింగ్లో గుద్దినట్లుగా ఒక్క గుద్దికి గుద్దాడు మోషే. ఆ ఐగుప్తుడు ఏమైపోయాడు? చచ్చిపోయాడు. చంపేయడం ఒక ఎత్తు అయితే ఎంత తెలివి చూడండి, ఎంత ఆలోచన చూడండి. ఇసుకలో ఏం చేసాడట? కప్పెట్టేశాడు. కప్పెట్టేసి ఏమీ ఎరగనట్లుగా ఉన్నాడు. అంత కోపిష్టి, అంత కోపం అతనికి, సాత్వికము లేదు. కానీ ఒకరోజు మరలా అదే జాతి వారు అనగా ఐగుప్తు వారు, ఇశ్రాయేలు ప్రజలు, ఆ ఇశ్రాయేలు ప్రజల వారు ఇద్దరు కూడా వారు దెబ్బలాడుకుంటుంటే తగు తీర్చడానికి పెద్ద మనిషిగా వెళితే, నువ్వు చేసింది మాకు తెలియదు అనుకుంటున్నావా? చంపి పూడ్చింది తెలియదు అనుకుంటున్నావా అనగానే భయం పుట్టింది. 40 సంవత్సరాలు దేవుడు ఎక్కడ పెట్టాడో తెలుసా? గొర్రెలు మేపుకునే దగ్గర పెట్టాడు. ఒంటరి స్థితిలో పెట్టాడు. సాత్వికమైన మనసు అక్కడే నీకు రావాలి. వెళ్ళు, అక్కడే నలగాలి, అక్కడే సరి చేయబడాలి. మోషే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? రాజగృహములో ఉండవలసిన ఆ రాజుకి మనవడగా పెరిగే వ్యక్తి ఇప్పుడు అరణ్యములో గొర్రెలు కాసుకుంటూ ఒంటరిగా బతుకుతున్నాడు. అక్కడ ఉంటే నీకు సాత్వికము రాదయా? రాజ్యరికమును బట్టి, వెనకాల బలమును బట్టి గర్వం, నేను నా జాతి అనే గర్వం, నేను రాజ బిడ్డను, రాజక్రమంలో ఉన్న వ్యక్తిని అని గర్వం. అక్కడ నీకు సాత్వికము రాదు. ఎక్కడికి నడిపించాలో అక్కడ నడిపిస్తున్నాడు అని 40 సంవత్సరాలు గొర్రెలను మేపడానికి పంపించాడండి. 40 సంవత్సరాలు ఒంటరిగా ఉన్నప్పుడు సాత్వికాన్ని నేర్చుకున్నాడు, తగ్గింపుని నేర్చుకున్నాడు. మన భాషలో చెప్పాలంటే గర్వమంతా, కోపమంతా, టెంపర్ అంతా, అధిక ఆవేశం అట. వెంటనే మాట్లాడిన వెంటనే వారు ఊగిపోతారన్నమాట. భార్య దగ్గర, భర్త దగ్గర, పిల్లల దగ్గర ఇక కోపం వచ్చేస్తుంది. మళ్ళీ చెప్తారు, వారికి వారి తన మైండ్కి చెప్పుకుంటారు, నాకు కోపం వచ్చేస్తుంది, నాకు కోపం వచ్చేస్తుంది అంటే అది లోన మరలా ఇప్పుడు కోపపడాలని మరలా మనం దానికి చెప్తాం అన్నమాట. మైండ్కి కోపం వచ్చేస్తుంది అని అంటే ఇంకేమవుతుంది? ఆ కాసేపటికి ఏదో పెద్ద పరిస్థితి వస్తుంది, అనరాని మాట వదులుతారు అక్కడ. అప్పుడు కోపాన్ని క్రియల రూపంలో కనబరుస్తారు. ఈ కోపం అంతా అణిచివేయాలంటే 40 సంవత్సరాలు నడు అని అన్నాడు. అక్కడికి నడిపించాడు. చెక్కవలసినవన్నీ కూడా మోషేకి చెక్కేశాడు. దిద్దవలసినవన్నీ కూడా మోషేని దేవుడు దిద్దుబాటు చేశాడు. ఆకలి దప్పికలు, ఎండ బాధ, సరైన ఆహారం లేని పరిస్థితి, ఉన్న దానిలో అడ్జస్ట్మెంట్ అయ్యే పరిస్థితి. ఈ కడుపుకి ఆకలేస్తే అప్పుడు తెలుస్తుంది ఆకలి బాధ ఏమిటో, ఎలా ఉండాలో, ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో.
ఈ కడుపుకి ఆకలి వేస్తే తెలుస్తుంది. 3 పూటల తింటా ఉంటే ఏం తెలుస్తుంది ఈ మైండ్కి? మీరు గమనించారే లేదు? అంటే తినద్దని కాదు, కానీ తినండి, లిమిట్గా తినండి. ఇక్కడ వినండి, మీరు ఎప్పుడైనా 21 రోజుల ఉపవాసం ఉన్నప్పుడు, 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు, 40 రోజుల తర్వాత మరియు 21 రోజుల తర్వాత, లేదా 10 రోజుల తర్వాత, 40 రోజుల ఉపవాసం ఉన్నప్పుడు, 21 రోజుల ఉపవాసం ఉన్నప్పుడు, 10 రోజుల తర్వాత మీ బాడీ అంతా మారిపోవటమే కాదు, మీ హృదయం కూడా మారిపోద్ది. ఎందుకంటే ఇక మీరు హెచ్చు మాటలో మాట్లాడరు. శరీరములోనికి వెళ్ళే వాటిని కూడా మనకి సాత్వికాన్ని చూపించగలుగుతారు. తినే వాటి విషయంలో కూడా ఏం చూపిస్తుంది? సాత్వికాన్ని చూపిస్తుంది. ఏవి పడితే అవి తినేస్తే మనము ఆ కోపాన్ని, ఆ భయంకరమైన వ్యతిరేకతను మన హృదయంలో నుంచి బయటకు వచ్చేస్తుంది. కానీ క్రమంగా మనము ఏది తినాలో అది తినగలిగితే, లిమిట్గా ఉండగలిగితే సాత్వికం అక్కడి నుంచి కూడా వస్తుంది.